న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో మోదీ దక్షిణ భారతదేశ పుణ్యతీర్థాల పర్యటన. కోడికత్తి కేసు నిందితుడు సీను తల్లి చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు. సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ. ఇక డీటెయిల్స్ చూస్తే అయోధ్య ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో మోదీ దక్షిణ భారతదేశ పుణ్య తీర్థాలని సందర్శిస్తున్నారు. ఆదివారం తన పర్యటనలో భాగంగా ధనుష్కోటిలోని అరిచెల్ మునై పాయింట్ ను సందర్శించారు. అక్కడి స్తూపానికి పుష్పాలు సమర్పించి నమస్కరించారు. అలాగే రామసేతును తీరంలో కూర్చొని ప్రాణాయామం చేశారు. అనంతరం కోదండరాముడిని దర్శించుకున్నారు. శనివారం శ్రీరంగంలోని రంగనాథుడిని దర్శించుకున్న మోదీ రామాయణం గొప్పతనాన్ని స్మరించుకున్నారు. తదనంతరం రామేశ్వరాన్ని సందర్శించారు. ఆలయంలోని అనేక పవిత్ర తీర్థాల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. రామేశ్వరంలో సాగర స్నానం చేసి శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. సదా ఫలాన్ కుసుమితాన్ వృక్షాన్ ప్రాప్య మధుస్రవాన్. కోడికత్తి కేసు నిందితుడు శ్రీను తల్లి చేపట్టిన దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. దీక్ష భగ్నం చేయడమే కాకుండా బలవంతంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఆసుపత్రికి తరలించే క్రమంలో దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ దీక్షకు తెలుగుదేశం జనసేన నేతలు మద్దతు ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పి న్యాయం చేయాలంటూ కోడికత్తి శ్రీను తల్లి దీక్ష చేపట్టారు. వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు రామకృష్ణ 5 ఏళ్లు ఎంతో పోరాడారని తెలియజేశారని, ఆ మాటే నాకు టికెట్ ఇచ్చేసినట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలియజేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో 5 సంవత్సరాలు బ్రహ్మాండం కష్టపడ్డాడు అని చెప్పడమే ఇండైరెక్ట్ టికెట్ పోరాట యోధుడు అని చెప్పాడు. అదే టికెట్ డిసైడ్. ఆయన ముందు ఆత్మకూరు చెప్పారు కదా, ఆత్మకూరులో ఖచ్చితంగా పోటీ చేస్తున్నాడు, గెలుస్తున్నాడు. ఇంకా ఆయన వెంకటగిరి మీద హోప్స్ పెట్టుకున్నాడు కదా సార్, వెంకటగిరికి వస్తున్నానని చెప్పి చెప్తున్నాడు. క్లియర్గా చెప్పారు. అధిష్టానం చూసుకుంటుంది. నాకైతే క్లియరెన్స్ వచ్చింది. ఆయన కూడా ఎక్కడైనా కమ్ చేస్తారు. ఆయన కూడా గెలుస్తాడు. ఆయన కూడా రేపు రాబోయే అసెంబ్లీకి ఇద్దరం ఖచ్చితంగా వెళ్తాం. నియోజకవర్గ ప్రజలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే
ఎర్రటి ఎండ 9 గంటలకు చెప్పాం, 10 గంటల వచ్చేసారు. 1 గంట స్టార్ట్ అయింది, 2 గంటలు అవుతున్నా కానీ ఎక్కడా కదలకుండా ఉన్నారంటే అది తెలుగుదేశం క్రమశిక్షణ, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకనే ఎంత తొందరగా ముఖ్యమంత్రి అవుతాడా అని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా కొన్ని ఛానల్స్ ఇంతకుముందే వాట్సాప్లో ఎక్కడో చూసా, కొత్త కుర్చీలు చూపించి ఇది సభ అని పెట్టారు. ఆ అనుమతి మాది కాదు. మేము ఎప్పుడు కూడా అవతల పార్టీలను విమర్శించలేదు, ఆ మీటింగ్ గురించి మేము కామెంట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి క్రమశిక్షణ అది. ఏదో కొంతమంది వాలంటీర్లు వెళ్ళి కుర్చీలు తీసి పెట్టి అదంతా మంచి పద్ధతి కాదు. ప్రజలు చూస్తున్నారు వెంకటగిరి టౌను ఏ విధంగా వచ్చారో, అదేవిధంగా మండలాలు ఏ విధంగా వచ్చారో ప్రజలకే తెలుసు. మీరు వాట్సాప్లో పెట్టినది మాత్రాన ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో రాత్రంతా చూశారు, తెల్లవారితే ప్రింట్ మీడియాలో అన్ని పేపర్లో బ్రహ్మాండంగా జరిగింది అని వాళ్ళు ఫోటోలు వేసి బ్రహ్మాండంగా రాశారు. వాళ్ళ పేపర్లకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటా అని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సోమవారం నుండి పాఠశాలలు తెరుస్తూ ఉండడంతో సంక్రాంతికి స్వస్థలానికి వచ్చిన వారు తిరిగి నివాస ప్రాంతాలకు బయలుదేరారు. దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు సాధారణ ఛార్జీలతో ఏర్పాటు చేయడంతో డిపోకు గత 3 రోజులుగా సుమారు లక్షల్లో ఆదాయం లభిస్తున్నట్లు డిపో మేనేజర్ ధీరస్ తెలిపారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఆర్ఎఫ్సి యాజమాన్యంపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. భీమవరం పట్టణంలోని స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనం వద్ద రష్యా విప్లవ వీరుడు లెనిన్ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బలరాం లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రష్యాలో కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడు లెనిన్ అన్నారు. 1948లో మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికని రచించారు. ఈ ప్రణాళిక ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం అంతమవడం ఖాయం, శ్రామిక వర్గ రాజ్యం, పీడిత ప్రజల రాజ్యం, సమాజం, సోషలిజం ఈ ప్రపంచంలో అనివార్యంగా వస్తాయి అని వారు ఆ ప్రణాళికలో చెప్పారు. సోవియట్ రష్యా అత్యంత వెనకబడినటువంటి దేశం. జార్ ప్రభువు చక్రవర్తి నిరంకుశమైనటువంటి పరిపాలన సాగించేవాడు. జార్ చక్రవర్తి యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా
ఆ దేశంలో, రష్యా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద శక్తిగా ఎదిగింది. కమ్యూనిస్ట్ పార్టీ రష్యాలో పెద్ద శక్తిగా ఎదగటంలో, కమ్యూనిస్ట్ పార్టీని విప్లవానికి సన్నద్దం చేయడంలో రష్యన్ కమ్యూనిస్ట్ నాయకత్వం, ప్రధానంగా కామ్రేడ్ లెనిన్ ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోట శివకృష్ణ 2023 సంవత్సరానికి ఉత్తమ విస్తరణ విభాగపు శాస్త్రవేత్తగా ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంత రైతుల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారాన్ని అందించిన ఏరువాక సంస్థకు విశ్వవిద్యాలయం అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ARI campus, Rajendra Nagar, Hyderabad. Okay, ready, sir? నర్సీపట్నంలో అంగన్వాడీల సమ్మె 40వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా అబిట్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడాలని, సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలపైన ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దాంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చచెప్పి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. భూలోక వైకుంఠంగా పేరొందిన శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. సాంప్రదాయ తమిళ వస్త్రధారణ, ధోతి, అంగవస్త్రంతో ఆలయంలోకి విచ్చేసిన ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయంలోని వివిధ దేవతామూర్తులను ప్రధాని దర్శించుకున్నారు. ప్రాంగణంలోని ఆలయ ఏనుగుకు మేత అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఘనమైన చరిత్ర శ్రీ రంగనాథుడి రూపంలో మహావిష్ణువు, కావేరి, కొల్లిదాం నదుల మధ్య దీవిలో వెలిసిన వైష్ణవ మందిరమే శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇక్కడ మహావిష్ణువు శ్రీ రంగనాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. తమిళులు రంగనాథర్గా స్వామిని భక్తితో కొలుచుకుంటారు. ఆలయ నిర్మాణంలో విజయనగర సామ్రాజ్య పాలకులు, చోళులు, పాండ్యులు, హొయసళ రాజులు పాలుపంచుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. वैष्णव धर्म ग्रंथों की बात की जाए तो इस मंदिर में जो पूजी जाने वाली मूर्ति है उनका और अयोध्या के बीच भी संबंध का उल्लेख है. ये वैष्णव धर्म ग्रंथों की बात की जाए तो यहाँ जिस मूर्ति की पूजा की जाती है उनका और अयोध्या के बीच भी संबंध का काफ़ी उल्लेख है. ऐसा माना जाता है कि भगवान विष्णु की जिस मूर्ति की पूजा भगवान श्री राम और उनके पूर्वज किया करते थे उसे उन्होंने लंका ले जाने के लिए विभीषण को दे दिया था और फिर वही मूर्ति रास्ते में श्रीरंगम में स्थापित कर दी गई. साथ ही साथ महान दार्शनिक और संत
श्री रामानुजाचार्य भी इस मंदिर के इतिहास से गहराई से जुड़े हुए हैं। साथ ही साथ हम आपको तस्वीरों में दिखाएंगे, इस मंदिर में कई महत्वपूर्ण स्थान हैं। उदाहरण के लिए आपको बताएं, प्रसिद्ध जो कंब रामायणम है, उनको पहली बार तमिल कवि कंबन ने इसी मंदिर परिसर में सार्वजनिक रूप से प्रस्तुत किया था और आज प्रधानमंत्री भी कंबन रामायणम के पाठ को सुनेंगे। బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అన్ని రోజులు 6 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఏ రోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను లైన్లో నిలబెట్టి ఇబ్బందులు పెట్టారు. అవి ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు. సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశం ఉంది. మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంది, రెండవ స్థానంలో కాంగ్రెస్ ఉంది. అందరూ రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీ గెలిపించాలి. మరి రేషన్ కార్డ్స్ విషయంలో కూడా వాళ్ళ చర్చ జరిగింది. రేషన్ కార్డ్స్ ఇష్యూలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దగ్గర 6 లక్షల చిల్లర ఇవ్వటం జరిగింది, కొత్త రేషన్ కార్డ్స్ మొత్తం టోటల్. ఎందుకు మనకి ఈ పబ్లిసిటీ రాలేదు అని చర్చించుకున్నాం. ఎందుకంటే మేము ఎవరిని కూడా పేద ప్రజలను లైన్లో నుంచోబెట్టలేదు, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. మేమంతా ఆన్లైన్ సిస్టంలో ప్రతి ఒక్కరికి అన్ని లక్షలు రేషన్ కార్డులు ఇచ్చినా కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళ ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ పేద ప్రజల్ని గంటల తరబడి లైన్లో నుంచోబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఇస్తారో ఎవరో తెలియదు. మరి అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకని మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము ఎక్కడ కూడా ఇవ్వద్దని అంటలేదు, మీరు హామీలోనే నెరవేర్చండి అని చెప్పి చెప్తాం. మరి అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో డెఫినెట్గా, ఎందుకంటే మాకు దగ్గర మాకు కాంగ్రెస్కి ఫస్ట్ ప్లేస్ మాది, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటుంది. 1,80,000 చిల్లర మార్జిన్ ఉంది మాకు కానీ కాంగ్రెస్ కానీ. కనుక ఈసారి డెఫినెట్గా ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఎక్కువ ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. మరి అవన్నీ కూడా ప్రతి ఎమ్మెల్యే మొత్తం 6 ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని చర్చించుకొని మరి ఇవాళ నుంచి కూడా మనం అందరం కూడా ఫీల్డ్లో ఉండి మరి రాబోయే ఎలక్షన్ మంచి మెజారిటీతో గెలిపించాలి. మరి ఒక విధంగా ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మనం అండగా ఉండాలి. ఏ కార్యకర్తకు కూడా అన్యాయం జరిగినా మనం అందరం కూడా ఊరుకోవద్దు. 39 మంది ఎమ్మెల్యేలు కూడా మనం తిరగబడాలి. మొత్తం రాష్ట్రంలో ఏ కార్యకర్తని కూడా అన్యాయం జరిగితే ఊరుకోవద్దు అన్నట్టుగా వాళ్ళన్నీ చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మేము ఇదే విధంగా పార్టీని అందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా 24 అవర్స్ పార్టీకే అంకితమై పార్టీ డెఫినెట్గా అధికారంలో వచ్చే వరకు మేమందరం పార్టీకి చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇట్లాంటి అంటే ఒక పొలిటికల్ పార్టీ ఈ విధంగా సమీక్ష సమావేశాలు ఇది మనం ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎవరు కూడా జనరల్గా ఓడిపోతే పట్టించుకోరు, తర్వాత చూద్దాం అంటారు. కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాత్రింబోగళ్ళు కష్టపడి మరి మొత్తం ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుని ఈ విధంగా చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. గత పరిపాలనను ప్రజలు చూశారు. ఈ ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు కుట్రలు చేస్తుందని, టిట్కో ఇళ్లు ఎన్ని ఇచ్చినా వాటిని ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేదని, జగనన్న కాలనీలోని పేరు చెప్పి 9,000 ఇళ్లు కూడా ఇవ్వలేదు అని, టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ ఇళ్లు ఇవ్వాలి అని టీడీపీ ఇన్ఛార్జ్ జోగేశ్వరరావు కోరారు. నిర్వాహకం అంతేకాదు 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలకు తీసుకెళ్ళిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అయితే వాళ్ళు హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ 3,000 రూపాయల్లోకి పెట్టడానికి 4 సంవత్సరాల 8 నెలలు పట్టింది. దీనివల్ల ఒక అవ్వ తాతకి లేదా భర్త చనిపోయిన అక్క చెల్లెమ్మకి జరిగిన నష్టం 31,500 రూపాయలు. అంటే మన మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రత్యేకించిపోయిన నష్టం ఎంతంటే మండపేట నియోజకవర్గానికి 116,55,00,000. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మండపేట నియోజకవర్గం చేసిన మరి ఒక మంచి అంటారా ఏమంటారు మీరు ఆలోచించాలి. అందరూ కూడా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు మరి మనం మన హయాంలో టిడ్కో ఇల్లులు హౌసింగ్ ఇల్లు కలిసి 9,300 మందికి మనం ఇచ్చాం. ఎక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు. కానీ జగనన్న కాలనీలు అని పేరు చెప్పి వాళ్ళు ఇచ్చింది 9,000 కూడా లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ టిడ్కో ఇల్లుని వెంటనే మనం ఏదైతే మనం
మరి ఇంతకుముందు మనం చెప్పి ఉన్నామో ఆ రకంగా మన అందరికీ కూడా ₹1,00,000 కట్టిన వాళ్ళకి కూడా ఫ్రీ గ్రాంట్గా మరి దానికి ఫ్రీ గ్రాంట్ కూడా చేయించాలని చెప్పి పెద్దలు చంద్రబాబు గారిని కోరుకుంటూ ఆ టిడ్కో ఇల్ని పని చేస్తే నెలల్లో కంప్లీట్ అవుద్ది. 95% పనులు పూర్తయినాయి. దాన్ని కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అవి కూడా ఇవ్వాలని చెప్పి వారికి సవినయంగా మనవి చేసుకుంటూ, మరి సమయం తక్కువ ఉంది కదా, చాలా ఉన్నాయి చెప్పవలసినవి, కానీ పెద్దలు మరి చంద్రబాబు గారు అన్ని విషయాలు మనకు చెబుతారు కాబట్టి ముఖ్యంగా మన మండపేట నియోజకవర్గాన్ని పక్కన ఉన్నటువంటి రాజమండ్రిలో కలపాలని చెప్పి అందరం కూడా మన ధర్నాలు కూడా చేసాం, అన్ని పార్టీలు చేసాం. కానీ ఎక్కడా కూడా తోట త్రిమూర్తులు గారు వారికి అమలాపురంలో మరి మొత్తం అంతా ఎస్టేట్ ఉంది కాబట్టి దూరంగా తీసుకెళ్లి అమలాపురంలో కలిపారు. మరి దాన్ని కూడా మనకి రాజమండ్రిలో కలపాలని చెప్పి సభాముఖంగా అధ్యక్షులు వారిని కోరుకుంటూ, మరి ఈ యొక్క మండపేట నియోజకవర్గంలో ఒక శాంతియుత వాతావరణం ఎప్పుడూ ఉండేది. పాత ఆలమూరు నియోజకవర్గం కానీ ప్రస్తుతం మండపేట నియోజకవర్గంలో కనుక గత ముందు 10 సంవత్సరాలు ఇవాళ రౌడీజం చూస్తున్నాం. దాని ఒక శాంతియుతమైన మండపేటను మళ్ళీ శాంతియుతంగా మార్చాలని చెప్పి వారికి సవినయంగా మనవి చేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీసీలకు 10% రిజర్వేషన్లు స్థానికంగా తగ్గించేశారని, కాపుల కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ₹10 కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు. 5 ఏళ్లు ఇష్టానుసారంగా దోచుకొని ఇప్పుడు ఎమ్మెల్యేల మీద నెట్టేస్తున్నాడు జగన్ అని చంద్రబాబు పేర్కొన్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి రావడం జరిగింది. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క బీసీలే దీంట్లో ఎక్కువగా ఉన్నారు. బీసీలకు 10% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒకటే కాదు, ఇష్టానుసారంగా చేశారు. ఇంకో పక్కన కాపు కార్పొరేషన్ ₹1 కూడా సహాయం చేయాల. 10,000 కోట్ల రూపాయలు కాపుల కోసం ఖర్చు పెడతానని ₹10 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆ మంత్రులందరినీ రెచ్చగొట్టి నన్ను తిట్టాలి, లేకుంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి. ఇది వీళ్ళు చేసే పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నిన్న చూశారు, ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం. ఈయనేదో పెద్ద సామాజిక విప్లవకారుడు బయలుదేరినట్టు సామాజిక న్యాయం అని. ఈ మండపేటలో అడుగుతున్నా, నిన్న ఈరోజు మీరు పేపర్లో చూశారు, 90 మంది ఎమ్మెల్యేలు తీసేస్తానంటున్నాడు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుని ఇప్పుడు మీరు చేసిన నేరాల్ని ఎమ్మెల్యేలు పని పెడితే అయిపోతుందని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ఎవడైనా ఓటేసే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈ రోజు రేపు ఒక్కొక్క రోజు భయపడతారు. ఇక్కడే నేను అడుగుతున్నా, ఒక్క విషయం మీరు చెప్పాలి. ఈ నియోజకవర్గంలో పక్కనే అనపర్తిలో మొత్తం రెడ్లు కూడా ఉన్నారు. కడాన రెడ్లు కూడా ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రెడ్డికి కూడా న్యాయం జరగలేదు. ఇక్కడ చూస్తే రాయవరం మండలం ఉండే రెడ్లున్నారు. అనపర్తి నియోజకవర్గంలో మండపేటలో, అనపర్తి బిక్కవోల్లో ఉన్నారు, కొత్తపేట రావులపాలెంలో ఉన్నారు. ఈ సభలో చాలా మంది ఇక్కడున్నారు. రావులపాలెంలో కాంట్రాక్టర్లు ఏమయ్యారు తమ్ముళ్ళు? ఈరోజు మీరందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని అడుగుతున్నా. 95,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 95,000 కోట్ల రూపాయలు రాకుండా 45 మంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్న చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తే మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినట్లు ఉంది. చంద్రబాబు పదవిలోకి వచ్చినప్పుడు ఏం చేయలేదు, అన్నీ చేయాలి అనుకున్నా అంటే అవ్వదు అనుకుంటే చేయాలి. ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇష్టప్రకారం మాట్లాడతారా? చంద్రబాబుకి దమ్ముంటే తన మీద కామెంట్ చేసి చూడమని కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిపాలన అనుభవం నాకు ఉందన్నటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇంతవరకు తాను ఏమి బాధ్యతలు నిర్వర్తించినట్టుగా,
రాజకీయాలు కొత్తగా వచ్చినట్లుగా ఈరోజే రాజకీయానికి రంగప్రవేశం చేసి తొలిసారి చంద్రబాబు నాయుడు ఓట్లు అడుగుతున్నట్టుగా బహిరంగ సభలో ఆయన ప్రసంగాలు సాగాయి. ఇది చేస్తాను, అది చేస్తాను, రకరకాలైనటువంటి. మేము సూటిగా చంద్రబాబు నాయుడిని అడిగేది, నువ్వు 14 సంవత్సరాలు నీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ 14 సంవత్సరాల్లో ఈ రోజు నువ్వు అనుకుంటున్నటువంటివన్నీ ఎందుకు చేయలేకపోయావు, ఎందుకు చేపట్టలేకపోయావు, ఎందుకు ఈ రోజు మరలా వాటి గురించి నేను వస్తే చేస్తానంటున్నావు, వచ్చినప్పుడు ఏం చేశావు? చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాల్సినటువంటిది, నేను ఇదిగో 14 సంవత్సరాలు పనిచేశా, ఆశించినటువంటి విధంగా చేయలేకపోయా, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చా, మోసం చేశా, మీరు క్షమించండి, కాబట్టి ఇక మీద అవకాశం వస్తే ఇవి చేస్తానని చెప్తే బాగుంటుంది తప్ప. నిన్ననే చెప్పాడు, చెన్నై, నెల్లూరు, తిరుపతిని కలిపి ఒక హబ్ చేస్తా, చెయ్యాలనుకున్నా. మనం పోయినప్పుడు కుప్పం, చిత్తూరు, బెంగళూరు ఒక హబ్ చేయాలనుకున్నా. చంద్రబాబు నాయుడు ఎట్టుందంటే, నేను నిద్రలు వేయాలనుకున్నా, లేచి పళ్ళు తోమాలనుకున్నా, తోముకోలేదు కాబట్టి వాసన పడుతుంది, స్నానం చేయాలనుకున్నా, చేయలేదు కాబట్టి గబ్బు కొట్టుకుంటున్నా. అన్ని అనుకున్నా అని నువ్వు అనుకున్నటువంటి ఎందుకు చేయలేకపోయావు చెప్పాలి. రాజకీయాలకు వచ్చి కొత్తగా ఒకటి అడగటం లేదు, నీకు విశిష్టమైనటువంటి పరిపాలన అనుభవం ఉందంటున్నావు. ఒక పక్క అది మాట్లాడుతానే నేను అనుకున్నా అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రం అమలు చేయవు, రాజకీయాల్లో లేనప్పుడు మాత్రం అనుకుంటావు. అందుకనే కదా జనాలు నిన్ను దూరంగా పెట్టేది. నువ్వు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించావు. సరే, రకరకాలైనటువంటి నీ కడుపు మంటంతా అధికారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో మోదీ దక్షిణ భారతదేశ పుణ్యతీర్థాల పర్యటన. కోడికత్తి కేసు నిందితుడు సీను తల్లి చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు. సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.